शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। మహాజనులారా, శ్రీ శివభారతం ఈ మహాకావ్యంలో ఈ రోజున మనం శివాజీ సాధించినటువంటి ప్రథమ విజయం, ఈ విజయం తల్లి యొక్క ప్రభావం కారణం చేత లభించినటువంటి విజయం అని చెప్పుకోవలసినటువంటి విజయం. శివనేరు కోట దగ్గర పెరుగుతున్నాడు శివాజీ. అంచేత ఆ శివనేరు కోట చుట్టూ ఉన్నటువంటి కొండ గుహల్లో ఎక్కడ వినాయక స్వామి యొక్క ఆలయాలు ఉన్నాయో ఆ ఆలయాలకి తీసుకుని వెళ్ళి దర్శింపచేస్తూ ఉన్నది తల్లి. కొండ వరుసల శివనేరు కోట చుట్టూ గుహలనొక్కట కొలువున్న గుజ్జు వేల్పు గణపతికి మ్రొక్కు తల్లితో కదలి శివుడు భావి కృతులకు విఘ్నముల్ వ్రాయకుండా. వినాయకుడు అని పేరు గణపతికి. వి అంటే విశేషమైన నాయకుడు. ఎటువంటి ఆ విశేషం ఏమిటి అంటే మానవులు తలపెట్టేటువంటి పనులకి అనేకమైన ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఆ ఆటంకాల అన్నింటినీ కూడా ఆపేటువంటి నాయకుడు కాబట్టి ఆయనకి వినాయకుడు అని పేరు. ఆ వినాయక స్వామిని దర్శించుకొని తల్లి ప్రార్థన చేస్తోంది. పిల్లవాడిని ఇలా కోరుకోరా అని అడుగుతోన్నది. ఏమిటి అంటే భావి కృతులకు విఘ్నములు రాయకుండా. వీడు అనేకమైనటువంటి పనులు చేయాలి, రేపొద్దున చేస్తాడు. ఆ చేసేటువంటి పనులకి ఆటంకాలు రాయొద్దు స్వామి అని నమస్కారం తను చేసి పిల్లవాడితో చేయిస్తూ ఉన్నటువంటి పరిస్థితిలో దర్శనం చేయిస్తూ ఉన్నది అక్కడ ఉన్నటువంటి ఆలయాన్ని. అలా ఈ శివాజీ శివుని యొక్క అవతారమని ఆవిడ భావించినటువంటిది. అందుచేత ఆవిడ పెంచింది దేనికోసం అంటే ఈ దేశంలో గోవుల ఎడల, దేశము ఎడల, మన ఆర్ష ధర్మం ఎడల విశేషమైనటువంటి భక్తి కలిగి వీడు దానిని నిలబెట్టడానికి స్వరాజ్యమును స్థాపించవలెను. అది ఆవిడ యొక్క ఉద్దేశం. అంచేత అలాంటి గో దేశ ధర్మ రక్షణ, గోవుల్ని, దేశాన్ని, ధర్మాన్ని రక్షించటం కోసం ఎలా పెంచినది అంటే పిల్లవాడిని పెంచుతో పిల్లవాడిని తయారు చేసింది ఎలా అంటే వజ్రాయుధానికి పదును పెట్టినట్టు. అలా వజ్రాయుధానికి పదును పెట్టి లోకంలోకి తన కుమారుణ్ణి వజ్రాయుధంలా ధర్మాన్ని నిలబెట్టడం కోసం వదిలిపెట్టినటువంటి తల్లి. అలా ఉన్నటువంటి ఈ రకంగా పెరిగి ఆర్షధర్మాన్ని గురించి బాగా తెలుసుకుని మన పురాతన గాథలన్నింటిని విని వాటలన్నింటిని చూసినటువంటి ఇతను ప్రపంచాన్ని ఒక్కసారి చూశాడు. ప్రపంచాన్ని చూస్తే ఇప్పుడు ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే హైందవ ధర్మం ఏదైతే ఉన్నదో ఆ హైందవ ధర్మంలో చెప్పబడిన ధర్మాలు పాటించబడట్లేదు. హైందవ ధర్మమందు అమర్యాద ఒకటి. ఈ హైందవ ధర్మం, ఆర్ష ధర్మం లోకానికి శ్రేయస్సుని కలగజేయటం కోసం ఏర్పాటు చేయబడినటువంటి, ఋషుల చేత ఏర్పాటు చేయబడినటువంటి ధర్మం అమర్యాద చెందుతున్నది. దాన్ని గౌరవించటం లేదు, ఆచరించట్లేదు. అలాగే అందరికీ తల్లి స్థానంలో ఉన్నటువంటి గోవు హత్య చేయబడుతోంది. ఇది చూశాడు ప్రపంచంలో. చూసి తను అనుకున్నాడు, మారాలి, ఈ ప్రపంచం ఖచ్చితంగా మారి తీరాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక నిర్ణయానికి వచ్చినటువంటి వాడు. వచ్చిన కారణం చేత తండ్రితో మాట్లాడుతూ ఒక సందర్భంలో తన ఉద్దేశాన్ని ప్రకటన చేశాడు శివాజీ. జనకా నా మతమున్ వచించద హరిశ్చంద్రాదిరాజన్యులేలిన ఈ భారత భూమి గోహనన మాలిన్యమున్ బాసి ప్రాక్తన జాతీయతన అందగించవలే సుల్తానైన ఈనాటి పాలన సూత్రంబులు మార్చివేయవలే.
కళ్యాణంబు మ్రోయన్ వలెన్. ఇది నా దృఢమైన నిర్ణయం. తండ్రితో చెప్తున్నాడు కాబట్టి జనక అని సంబోధన చేస్తున్నాడు, ఓ తండ్రి అని. నా మతమున్వచించదా, నా అభిప్రాయం ఏది చెయ్యాలని అనుకుంటున్నానో దాన్ని ప్రకటన చేస్తున్నాను నేను. ఈ భారతదేశం హరిశ్చంద్రాది రాజన్యులేనిన, హరిశ్చంద్రుడు మొదలైనటువంటి రాజులు, హరిశ్చంద్రుడు, నలుడు, పురుకుత్సుడు, పురూరవుడు, సగరుడు, కార్తవీర్యుడు, వీరికి షట్చక్రవర్తులు అని పేరు. ఈ రాజులు దేనికోసం పాటుపడ్డారు అంటే ధర్మాన్ని నిలబెట్టడం కోసం. తమ సంపదలలో మునిగి ఉండి కూడా ఋషులుగా ఉండి రాజ్యాన్ని చేసినటువంటి వాళ్ళు. కాబట్టి ధర్మానికి వేరే వాళ్ళు ఎటువంటి స్థానాన్ని ఇచ్చారో, ఎప్పట్టుననైనా ధర్మము నిలుపు ప్రాజ్ఞులు. అది ఏదైనా కానీ నేను ఉంటే ఉన్నాను, లేకపోలేదు, ధర్మం నిలబడాలి తప్పకుండా అనేటువంటి దీక్షతో ఉండి రాజ్య పరిపాలన చేసిన దేశం ఈ దేశం. హరిశ్చంద్రాది రాజన్యులేరిన ఈ భారత భూమి గోహనన మాలిన్యమున్ బాసి ఇప్పుడు ఒక పాపం అంటుకుంటోంది ఈ దేశంలో. ఆ పాపం ఏమిటంటే గోవుని సంహరించటం అనేటువంటి పాపం. అది ముందు తొలగిపోవాలి. ప్రాక్తన జాతీయతను అందగింపవలే. జాతీయతా భావము అంటూ ఉంటారు. అంటే అర్థం మనమంతా ఒకటి అన్న భావనకి జాతీయతా భావము అని పేరు. కాబట్టి అందరూ సుఖంగా ఉండాలి, జంతువులతో సహా అందరూ సుఖంగా ఉండాలి, లోకం సుఖంగా ఉండాలి అని కోరుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి ఇది ప్రాక్తన పూర్వకాలంలో పాటించబడింది కాబట్టి ఇప్పుడు దాని అవసరం వచ్చింది. ప్రాక్తన జాతీయతను అందగించవలే. సుల్తాన్ అయిన, ఇప్పుడు పరిపాలన చేస్తున్నటువంటి ఆయన ఒక మహమ్మదీయ రాజు, సుల్తానుడు కావచ్చు, దానికి ఏం తప్పులేదు. కానీ నేటి పాలన సూత్రంబులు మార్చివేయవలే. ఇప్పుడు ఉన్నటువంటి రాజ్యాంగ వ్యవస్థలో ఏ రకమైన పరిపాలన జరగాలి అంటే ధర్మబద్ధంగా జరగాలన్నట్టుగా పాలన సూత్రాలు మారాలి. కళ్యాణంబు మ్రోయన్ వలెన్, లోకంలో అంతా కూడా కళ్యాణం జరగాలి అని తన అభిప్రాయాన్ని ప్రకటన చేశాడు తండ్రికి. మరి యొక్క నాటి మాపున కుమార శివుండు విహారమేగు సంబరమున్న రాచపాట కనుబట్టు వినోదములెల్ల వింతగా అరయుచు పోవుచుండి ఒక అంగడి దాపున బట్ట బయల నలుగురు కుదిగట్టి నేల పడగొట్ట కలంగడి గోవు కనుగొనెన్. ఈయన ఒకరోజు, మాపు అంటే సాయంకాలం, ఒకరోజు సాయంకాలం మరి ఒక నాటి మాపున కుమార శివుండు, ఈ శివాజీ, విహారమేగు సంబరమున సరదాగా అలా నడుచుకుంటూ వెడదాం అని నడుస్తూ వెడుతున్నాడు. రాసబాట కనుపట్టు వినోదములెల్లా, ఆ మార్గంలో కనిపించేటువంటి అనేకమైనటువంటి విషయాలు, వాటన్నింటిని చూస్తున్నాడు. కొన్నింటికి ఆనందం కలుగుతున్నాయి, ఇలా ఉంది అలా ఉంది అనుకుంటున్నాడు, నడుచుకుంటూ వెడుతున్నాడు. వింతగా అరయుచు పోగుచుండి ఒక అంగడి దాపున, దుకాణాలు సముదాయం ఉన్నటువంటి దగ్గర, బట్ట బయల నడి రోడ్డు మీద నలుగురు గుదిగట్టి, నలుగురు వ్యక్తులు ఒక ఆవు యొక్క కాలికి 4 కాళ్ళకి తాళ్ళు కట్టి, పాదానికి పైన ఉన్నటువంటి భాగానికి కట్టిన తాడికి గుదికట్టు అని పేరు. అంచేత ఆ 4 పాదాలకి నలుగురు గుదిగట్టి నేల పడగొట్ట, ఒక్కసారిగా 4 కాళ్ళకి ఉన్న తాళ్ళను లాగేస్తే గభేళ్ళని నేల మీద పడింది. కలంగడి, అరే బాధపడుతూ ఉన్నటువంటి గోవు కనుగొనెన్. ఆ గోవుని చూశాడు. యమకింకరులవోలే పైబడి అది మీ కూత క్రోవినొక్కు ఘాతుకులను చూచి బలివెట్టగా నొట్టి జడిపించుచో తళతళలీను వారి కత్తులను చూచి ఊపిరి బిగబట్ట ఉబికిన కడుపు డొక్కల తన్నుకొను గుదిగాళ్ళు చూచి ప్రాణభయంబుతో అతడు నిమ్మేను. శరీరం అంతా అదిరిపోయేటువంటి పరిస్థితిలో ప్రాణభయంతో ఉండి
కన్నీళ్లు కార్చేటువంటి గోవుని చూశాడు. ఎలా ఉన్నారు వాళ్ళు అంటే శిక్షించేటువంటి యమభటులు ఏ విధంగా ఉంటారో అలా ఉన్నారు. యమభటుల లాగా ఉండి దాన్ని గట్టిగా అదిమి బట్టి కూత క్రోవి నొక్కు. కూత క్రోవి అంటే శబ్దం వచ్చేటువంటి కంఠం యొక్క ప్రదేశం. దాన్ని గట్టిగా నొక్కి పెట్టారు. ఘాతుకులను చూచి చంపడానికి సిద్ధపడేటువంటి విధంగా ఇలా ఆవుని నొక్కి పట్టినటువంటి ఆ ఆవుని చంపడానికి బలివెట్టగా నొడ్డి జడిపించుచో తళతళలీను వారి కత్తులను చూచి, ఆ కత్తులను పైకెత్తే తళతళ మెరుస్తున్నాయి కాంతితో, పదునుతో. ఆ కత్తుల్ని చూశాడు. ఊపిరి బిగబట్ట. పాపం ఆవు ఏమీ చేయలేక చనిపోయేటువంటి స్థితిలో ఉంది కాబట్టి ఊపిరి బిగబట్ట ఉబికిన డొక్కలు, కడుపు డొక్కలు. ఆ కడుపు డొక్కల పైకి ఉబికితే తన్నుకొను గుది కాళ్ళు చూచి, ఆ తన్నుకునేటువంటి కాళ్ళను చూచి ప్రాణ భయం బున్నన్ అదరు నెమ్మేను నీరొలయించు తేల కన్నులను చూచి, శరీరం అంతా ప్రాణం పోయేటువంటి పరిస్థితిలో జీవుడు బాధపడి యాతన పడతాడు అంటారు. ఎక్కడ అనుభవం అయిందని యాతన పడుతున్నాడు, ఇది భయమని తెలిసింది అన్నది ఒక ప్రశ్న. ఒక చీమ అలా వెళ్ళిపోతూ ఉంటుంది, దాన్ని అలా కొట్టడానికి కానీ మనం ప్రయత్నం చేసామంటే ప్రాణభయంతో పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. మన ఎవరైనా కొట్టడానికి వస్తే ప్రాణభయంతో పరిగెట్టుకుంటూ వెళుతున్నాం. ప్రాణభయం అసలు ఎలా తెలిసింది ఆ జీవుడికి? తెలిస్తే కదా. ఒకవేళ ప్రాణమే పోతే తెలవటం అనేటువంటి దానికి అవకాశమే లేదు కదా. ఇంకా ఇది మరణించలేదు కదా. దీని ప్రాణభయం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇంతకు ముందు జన్మల్లో అనేక సార్లు మరణించినటువంటి జీవుడు కాబట్టి ఆ భయం సహజంగా ఆ జీవుడికి అంటిపెట్టుకుని ఉంటుంది. ఇప్పుడు నేను చచ్చిపోతున్నాను అని బాధపడుతోంది. ప్రాణభయం అలా కొట్టుకునేటువంటి ఆ ఆవుని కన్నీళ్లు కార్చేటువంటి ఆ ధేనువుని చూసి, అలాగే అక్కడ దాని దూడ, దాని చుట్టూ తిరుగుతున్నటువంటి దూడను చూసి, ఏంటి ఇక్కడ జరుగుతున్నది అసలు అని తన యొక్క పరిస్థితి ఏమిటో, ఎక్కడ ఉన్నాడో, ఏం జరుగుతుందో ఆలోచించకుండా మనస్సుకు తోచిన పని చేస్తే ఏమవుతుంది, చెయ్యాలా వద్దా అనేటువంటి ఆలోచన లేకుండా ఎవరా పాపములు కళ్ళించున్నరులిసి సాధు గోమాత హైందవ దైవంబని ఎంచకిటుల న్యాయంబు గావింతురే ఇది సైపాందక నేరమే అనొచ్చు అట్లే బాణమట్లేగి ధేనువుపై వ్రాలు కటారి కడ్డముగా నిలిచి తానిట్లను. వీడు నాకంటే చాలా బలవంతుడు అయితే అయి ఉండొచ్చు. అక్కడ దాకా వెడితే గోవుకు జరిగిన పనే మనకి జరగవచ్చు. ఆ కత్తి దెబ్బ మనమే కూడా ఏం జరుగుతుంది ఏం జరగదు అనేటువంటి ఆలోచన లేదు. మేను మరిచిపోయి శరీరాన్ని మరిచిపోయినటువంటి ఎవరా పాపములు కలించు నరులు, ఎవరింత పాపాన్ని చేస్తున్నటువంటి వారు. ఇసి సాధు గోమాత హైందవ దైవం బని ఎంచక. ఇది ఒక మతం వారికి, హైందవ మతం వారికి, ఆర్షధర్మాన్ని పాటించేటువంటి వారికి దైవం. కాశీఖండం చెప్తుంది, ప్రతి వసించు గోవుల కురాగ్రమునందు సమస్త తీర్థములను. గోవు యొక్క కాలి గిట్టని ఆశ్రయించి సకల తీర్థాలు ఆశ్రయించి ఉంటాయి. తీర్థములు అన్న పదానికి మనం మామూలుగా ఉన్నటువంటి అర్థం నదులు. గంగా నది, యమునా నది, గోదావరి, సరస్వతి ఇలాంటి నదులు ఏవైతే ఉన్నాయో ఆ నదుల్ని తీర్థములు అని అంటున్నాం. వాటికి తీర్థం అని పేరు ఎందుకు వచ్చిందని అసలు అలా పిలవడానికి కారణం ఏమిటి అంటే నిన్ను తరింపజేసేది కాబట్టి తీర్థం. తరింపజేయుట అంటే దాటించుట. మనకు ఉన్నటువంటి ఇబ్బందులను కానీ మనకి జన్మ పరంపరలను కానీ దాటిస్తుంది కాబట్టి తీర్థము అని పేరు. కేవలం ఆ నదే అనే కాదు. ఇప్పుడు సమస్త తీర్థాలు నిన్ను దాటించేటువంటి, అన్ని కష్టాల నుంచి దాటించేటువంటి సమస్త తీర్థాలు ఎక్కడ ఉన్నాయంటే ఆవు యొక్క కాలి గిట్టని ఆశ్రయించి ఉన్నాయట.
అది పెట్టినటువంటి నేల మీద పెట్టినటువంటి దుమ్మున మన నెత్తి మీద పడితే కూడా పావనం. ఇలా ఒక మతం వారు భావించేటువంటిది. హైందవ దైవం అని ఎంచక ఇటులు అన్యాయంబు గావింతురే, ఇది సైబందగ నేరమే, క్షమించి వదిలిపెట్టడానికి వీలైనటువంటి నేరం కాదు కదా ఇది అని. అట్లే బాణమట్లేగి, బాణం వేసినటువంటి వాడికి మాత్రం ఉంటుంది ఎందుకు వేశామో, ఎవరి మీద వేశామో అన్న ఆలోచన. బాణానికి అది ఉండదు, అది విడిపోవటమే. అలా విడిపోయాడు. అట్లే బాణమట్లేగి ధేనువుపై వ్రాలు కటారికి అడ్డముగా నిలిచి, ఆ కొట్టబడేటువంటి కత్తికి అడ్డంగా వెళ్ళి నిలబడ్డాడు. ఇది ఏ ధర్మపదము మానవులు కారే, జాలి లేదయ్యనేమది మీ కొండక ముళ్ళు గుచ్చుకొన అమ్మాయంచు వాపోదురే కదా, మీ బిడ్డల ఎవరైనా చనకంగా ఆదుకుంబోదురే కదా, ఏ దిక్కును లేని జంతువని ఏగా కత్తులు తూయుటల్. అద్భుతమైనటువంటి కవితా విన్యాసంతో రచన చేశారు. ఎందుకోసం ఈ జంతువు చంపబడుతోంది? ఇదేమన్నా ధర్మమా? ధర్మము అన్న పదానికి ఆర్షధర్మం చెప్పిన నిర్వచనం ఏమిటంటే వేద విహిత కర్మ. నువ్వు మానవుడు కాబట్టి మానవుడుగా నువ్వు ఏ పని చెయ్యాలి అని వేదము చెప్పినదో దానికి వేద విహిత కర్మ అని పేరు, దానికి ధర్మము అని పేరు. ఇదేనా ధర్మమైన మార్గమా? ఇది ఏ ధర్మబద్ధంబు మానవులు గారే. మనుషులం కదా, జంతువులు ఇంకో జంతువుని పీక్కు తిన్నాయి, కొట్టుకున్నాయి అంటే దానికి అర్థం ఉంది. కానీ మానవుడి కంటే అర్థం లేదు కదా. ఎందుకని? విచక్షణ జ్ఞానము కలిగిన వాడు మానవుడు. ఇది మంచి, ఇది చెడు అని నిర్ణయించగలిగిన జన్మలో ఉన్నటువంటి వాళ్ళు. మరి ఏది మంచో ఏది చెడో తెలియక చేస్తున్న పని కాదుగా ఇది. మానవులు గారే జాలి లేదయ్యనేమది. మనస్సు అన్న దగ్గర జాలి అనేటువంటిది ఉండాలి కదా, అది లేదా? మీ కొండక ముళ్ళు గొచ్చుకొన అమ్మాయంచు వాపోతురే కదా. కాస్త ముళ్ళు దిగితే ఇంత కత్తితో కొట్టడం కాదు, అమ్మా అని బాధపడతావుగా. అది నీకు సంబంధించిన అంశం. నీ వాళ్ళు అయినటువంటి వాళ్ళు ఎవరికైనా, మీ బిడ్డలనెవరైనా చనకంగా, నీ తాలూకు వాళ్ళు నీ సంతానాన్ని కానీ ఇంకోని కానీ ఎవరైనా అపకారం చేస్తున్నట్టే ఆదుకుంబోదురే కదా, ఆపడానికి ప్రయత్నం చేస్తావు కదా. ఏ దిక్కును లేని జంతువని ఏగా కత్తులు దూయుటల్. ఈ ఆవుకి ఏ దిక్కు లేదు అంచేత మనం ఎలా చంపినా పర్వాలేదు అనేటువంటి ఉద్దేశంతోనే కదా నన్ను ఎడజేసి నన్ను పక్కకి తప్పించడానికి వీల్లేదు. గోవు తనువు ములుమోయగా రాదు, కత్తి దెబ్బ కాదు ముళ్ళు కూడా గుచ్చుకోవడానికి వీల్లేదు. పరిపాలన చేస్తున్న రాజు దగ్గరికి వెడదామంటారా? ఇప్పుడే ఎదిరించడానికి అంటారా? దేనికైనా నేను సిద్ధంగా ఉన్నా. ఇది సహజంగా ఆయనలో బయలుదేరినటువంటి ధైర్య సాహసాలు, ఆ తల్లి అందించిన పెంపకం. అంత విశేషంగా ఎలా వచ్చినవి ఇంత ధైర్య సాహసాలు అన్నదానికి ఒక అద్భుతమైన ఉపమానాన్ని పెట్టారు. పువ్వు వెడలించు తావివలే. ఇంత సాహసం ధైర్యం ఈ పిల్లవాడికి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, పుష్పం వికసిస్తే పుష్పం నుంచి ఆ సువాసన ఎలా సహజంగా వస్తుందో అలా సహజంగా వచ్చేసింది. అంతే. పుష్పం వికసించడం ఒకసారి, సువాసన రావటం అది సహజంగా రావటం. అలా పుష్పం వికసిస్తే వచ్చిన సువాసనలా ధైర్య సాహసాలతో అక్కడ నిలబడి ఆయన ఆపునాడు ఆ యొక్క గోహత్యని. చంపడానికి వచ్చినటువంటి వాళ్ళు చెయ్యెత్తి దండం పెట్టారు. అవును తీసుకెళ్ళిపోయాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళి శిక్షింపజేస్తానంటున్నాడు, తను శిక్షిస్తానంటున్నాడు. ఇతని గురించి అనేకమైనటువంటి విశేషాలు విన్నటువంటి వారు అందుచేత మీరు ఈ ఆవును మాత్రం ముందు తీసుకెళ్ళిపోండి. ఈ ఆవుని దూడని తలపులోనున్న గోదేశ ధర్మరక్ష. మనస్సులో అమ్మ అందించినటువంటి, నా మనస్సులో నిలబడినటువంటిది ఏమిటంటే గోవుని, దేశాన్ని, ధర్మాన్ని రక్షించాలి అన్నది.
తలపులోనున్న కోదేశ ధర్మ రక్ష పలుకుతోడన చేసేత కలుగజేసి. కేవలం మాటలతో ఏ యుద్ధం జరగలా, వాళ్ళని యుద్ధం చేయవలసి, వాళ్ళని చంపవలసిన అవసరంలా, నేను చంపవలసినటువంటి అవసరంలా, మాటతోనే చేసేత కలుగ చేసి ప్రథమ విజయంబు కూర్చిన శాంభవికి మ్రొక్కి. ఇది భక్తి. నేను కాబట్టి చేశానండి అన్నారు, ఖచ్చితంగా అన్నారు. కానీ అది కాదు, నా మనస్సులో ఏదుందో దాన్ని జగన్మాత అయినటువంటి శాంభవీదేవి, పార్వతీదేవి నా చేతులతో చేయించు అని అమ్మవారి గుడికి వెళ్ళి ఆవిడికి నమస్కారం చేసి గోవు నడిపించుకొని ఆవును నడిపించుకుని ఇంటికి అరిగేసి ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఇంటికి తీసుకుని వెడితే తల్లి ఈ విషయం కొంతగా వింది. ఇప్పటికే వార్తలు ఎక్కడి దాకా వచ్చాయి అని చేత కొంతగా విన్నటువంటి కారణం చేత ఇప్పుడు గోవును కూడా నడిపించుకొచ్చినటువంటి ఈ పిల్లవాడిని చూసింది. అమ్మా ఇలా జరిగింది, మామూలుగా నేను నడిచి వెడుతుంటే జరిగినటువంటి సంఘటన ఇది, ఇలా గోవును రక్షించవలసినటువంటి అవసరం వచ్చింది, రక్షించగలిగాను అని ఈ విషయాన్ని నివేదించాడు, చెప్పాడు. ఎప్పుడైతే చెప్పాడో ఆవిడంటుంది, ధర్మదేవత గోరూపధారిగా చెనకు కలిరాజు పట్టి శిక్షించినాడు మును పరీక్షిత్తు. మాట్లాడితే పూర్వగాథలు చాలా బాగా చేశారా, ఎంత బాగా చేశావో అన్నట్టుగా అనవలసినటువంటి దగ్గర కూడా ఆవిడ మన పౌరాణిక గాథల్ని ప్రస్తావన చేసి మాట్లాడుతోన్నది. అది శివాజీ పెంచినటువంటి తల్లి జీజియాబాజీ యొక్క గొప్ప విశేషం. ధర్మము అన్నది ఉన్నది. ఏది ధర్మము, అది ఎలా ఉంటుందో ఒకసారి నాకు చూపించు అంటే ప్రత్యేకంగా చూపించలేము. మరి కొన్ని చెబుతాం. ఎలా చెప్తాం? అహింస, దేన్ని హింసించకపోవటం, ఇదో పరమధర్మం అని చెప్తాం. ఇదేనా ధర్మం? సత్యం పలుకుట అదో ధర్మం. ఇలా ఎన్ని చెప్తావు? బోలెడు. ఇన్ని అని చెప్పడానికి వీలు లేని ఆచరించవలసినవి ఏవైనా ఉన్నాయో ఆ ధర్మానికి రూపాన్ని కలిగించగలమా? చూపించగలమా? చూపించలేం కదా. కాబట్టి ధర్మానికి రూపం చూపించలేని పరిస్థితి కాబట్టి ఆ ధర్మం ఎలా ఉంటుందో మనకి చూపించటం కోసం ఋషులు ఎద్దు ధర్మమునకు గుర్తు అన్నాడు. భూమి అంటే పైన కనిపిస్తూ ఉన్నటువంటి ఉపరితలంలో ఉన్నటువంటి ఏదో దాన్ని నువ్వు చూడగలుగుతున్నావు. ఇంకా చాలా విశేషమైనటువంటి విషయాలు ఉన్నాయి కదా, వాటిని చూపించగలవా? చూపించలేవు కదా. అందుచేత గోవు, ఆవు భూమికి గుర్తు. అంచేత ధర్మదేవతకి 4 కాళ్ళు అంటే ఎద్దు ధర్మానికి గుర్తుగా చెప్పబడ్డారు. కాబట్టి ఈశ్వరుడు వాహనం నంది, ఎద్దు అంటే ఆయన ధర్మం మీద కూర్చున్న దేవుడని అర్థం. వేదం ఉంది, ఆ వేదం అనేక విషయాలుగా వ్యాప్తి చెంది ఉన్నటువంటిది. దానికి కూడా నేను ఒక రూపాన్ని చూపించలేను. అంచేత గరుత్మంతుడు వేదరూపుడు, వేదస్వరూపుడు. ఇది ఋషులు మనకు అందించిన సంప్రదాయం. విష్ణుదేవుల వారు గరుత్మంతుడి మీద వచ్చారు అంటే వేదాలతో వేదాల మీద వచ్చారని అర్థం. అలాగే ఈశ్వరుడు నంది మీద వచ్చారు అంటే ధర్మం మీద వచ్చారు అని అర్థం. ఇక్కడ గోవు అనేటువంటిది ఒకటి ఉన్నదంటే భూమికి గుర్తుగా ఉన్నది అని అర్థం. కృష్ణ పరమాత్మ ఈ గో అన్న పదానికి ఆవు అని అర్థం ఉంది, ఎద్దు అని అర్థం ఉంది. అంచేత కృష్ణ పరమాత్మ గోవుల్ని కాపాడాడు అంటే భూమి మీద ధర్మాన్ని కాపాడాడని అర్థం. కాబట్టి ధర్మదేవత గోరూపధారిగా గోవు రూపాన్ని ధరిస్తే ధరించి ఉన్నటువంటి పరిస్థితిలో కృష్ణ పరమాత్మ అవతారం చాలించాడు.
ఆయన ఎప్పుడైతే అవతారం చాలించారో ఆ క్షణం నుంచి కలియుగం మొదలైంది. అంచేత ఇప్పుడు ఈ ఎద్దుకి 4 యుగాల్లో 3 యుగాలు అయిపోయాయి కాబట్టి 3 పాదాలు లేవు, ఒక పాదం మాత్రమే ఉంది. ఆ ఒక్క పాదాన్ని, ఆ ధర్మాన్ని పోగొట్టడం కోసం కలిపురుషుడు వచ్చి ఆ ఎద్దుని శిక్షించడానికి వచ్చాడు. ఆ ధర్మాన్ని పూర్తిగా నిర్మూలించటం కోసం వచ్చాడు. ధర్మదేవత గోరూపధారిగా చెనకు కలిరాజు పట్టి, ఆ వచ్చినవాడు సామాన్యమైనటువంటి వాడు కాదు. కాలం అది, కాలాన్ని ఆపటం ఎవరి వల్ల కానటువంటి పరిస్థితి. అంచేత కాలాన్ని ఆపడానికి వీల్లేనటువంటి రూపమైనటువంటి ఆయనే ఒక రాజలాంఛనాలతో బయలుదేరి వచ్చి, అంచేతే భాగవతంలో పద్యం చెప్తారు, ఆ కలిపురుషుడు తన్నినటువంటి ఎద్దు ఎలా ఉన్నది అంటే కైలాసాచల సన్నిభంబకు మహా గంభీర గోరాజమున్. కైలాసం అంత ఎత్తుగా ఉంది అని ధర్మస్వరూపమైనటువంటి అది. దాన్ని కాలక్రోధుడు, దండహస్తుడు, నృపాకారుండు, జంఘాలుండొక్కడు, శూద్రుడు, ఆసురగతిన్ కారుణ్య నిర్ముక్తుడై నేలంకోలగ తన్ని. ఇక్కడ 4 కాళ్ళకి తాళ్ళు వేసి లాగారు, అక్కడ కలిపురుషుడు తన్నాడు. అలాంటి కలిని జయించినటువంటి వాడు ధర్మం కోసం, నీవు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపో, నా రాజ్యంలో ఉండడానికి వీలు లేదని కలిపురుషుణ్ణి శిక్షించి ధర్మాన్ని నిలబెట్టాడు. ఎవరు? మును పరీక్షిత్తు. భాగవతంలో చెప్పబడినటువంటి, భాగవతం విన్నటువంటి మహానుభావుడు. ఆ పరీక్షిత్తు రక్షించాడు. వెనుక నీకు దక్కినది. మళ్ళీ అలా ధర్మాన్ని నిలబెట్టడానికి ఆ అదృష్టం నీకు దొరికిందిరా. గోసతి ధర్మరక్ష. ఈ రకంగా చాలా మంచి ధర్మరక్షణ చేసినటువంటి వాడవు నువ్వు. అది కాక నువ్వు ఒక బాణం వేసినట్టుగా నీ ఒళ్ళు తెలియనటువంటి పరిస్థితిలో వెళ్ళి రక్షించావు. దానికి తగ్గ కారణంగా చెప్పవలసినటువంటిది ఏది అంటే, గోవు అనేటువంటిది బలము తేజంబు జీవన భాగ్యమిచ్చు. సాధు గోమాత, సాధువైనటువంటి గోమాత అది ఇచ్చేటువంటి పాలు, తల్లి ఏ విధంగా పాలు ఇచ్చి పిల్లల్ని బ్రతికిస్తుందో అలా మనల్ని బ్రతికిస్తూ ఉన్నది గోవు. అంచేత గోమాత ఏమిస్తోంది? బలాన్ని ఇస్తోంది, తేజస్సునిస్తోంది, బ్రతుకునిస్తోంది. తాగాం కాబట్టి బ్రతికాం, లేదా పోతాం ఆహారం లేకపోతే. బలము తేజంబు జీవన భాగ్యమిచ్చు సాధు గోమాత భరత భూ శ్వాసకోశ. అది నీ శ్వాసకోశ. మరియు ఎవరైతే దాన్ని ఆపాలి, సంహరించాలి అని అనుకుంటారో అప్పుడు జరిగేది ఏమిటంటే, వటదళంబున కనుమూయువాని కడుపు. శ్రీ మహావిష్ణువు ఆయన అవతారమైన కృష్ణ పరమాత్మ యొక్క కడుపు రగిలి మానవ రూపంలో రక్షించటం కోసం తను రావటమో ఎవరినో పంపటమో జరుగుతుందిరా, అలా నువ్వు రక్షించావురా అని శ్లాఘించింది పిల్లవాడిని. స్వస్తి.